భక్తులందరికీ హరే కృష్ణ. ఈ జూన్ నెల 5వ తేదీ గంగాదేవి పుట్టినరోజు, గంగాదేవి అవతరించిన రోజు. గంగాదేవి గురించి మనం ఈరోజు చెప్పుకుంటామండి. హిందువుల అందరి ఇళ్లలో కూడా గంగాజలం ఉంటుంది. ప్రతిరోజు కూడా మనము ఈ గంగాజలంతో స్నానం చేసిన ఫలితాన్ని పొందవచ్చు. మనం స్నానం చేసే ముందుగా గంగాజలాన్ని కాస్త బకెట్లో ఒక్క బొట్టుకేసినా కూడా చాలు. తర్వాత ట్యాప్ ఓపెన్ చేసి నీళ్ళు పోయాలి. అంతేకాని నీళ్ళలో గంగా వేయకూడదు. మొట్టమొదట ఎంటీ బకెట్లో ఒక డ్రాపు గంగాజలం వేస్తాము. తర్వాత ట్యాప్ వదిలేసి అప్పుడు ఆ నీళ్ళతోటి మనము స్నానం చేస్తాము. ఇదొకటి. ప్రతినిత్యం కూడా గంగాదేవి గంగానదిలో స్నానం చేసిన ఫలితాన్ని పొందవచ్చు. ఎక్కడ స్నానం చేసినా కూడా ఈ విధంగా. ఒకవేళ గంగాజలం లేకపోతే ఈ సప్త నదుల్ని ఆహ్వానించి మన యొక్క స్నానం చేసే బకెట్లో స్థాపించి మనం స్నానం చేయొచ్చు. ఈ విధంగా కూడా గంగలో స్నానం చేసిన ఫలితాన్ని పొందవచ్చు. ఇక సప్త నదుల్ని ఆహ్వానించే పద్ధతి: గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధం కురు. ఇది సప్త నదుల్ని ఆహ్వానించే మంత్రము. ఇంకోసారి: గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధం కురు. మనము ఈ తిలకం ధారణ చేసేటప్పుడు కూడా ఆచమన పాత్రలోకి ఈ సప్త నదులను ఆహ్వానించి మనము తిలకాన్ని ధరించవచ్చు. ఈ విధంగా గంగా నదిలో స్నానం చేసిన ఫలితాన్ని పొందవచ్చు. ఇక గంగాదేవి పుట్టినరోజు ఏం చేయాలి? గంగా నది జలం కలిగిన ఒక బాటిల్ని తీసుకొని ఆ బాటిల్ని మనము గంగాదేవిగా అలంకరించవచ్చు. మంచి కొత్త చీర ఆ బాటిల్కి కట్టవచ్చు. చిన్న బట్ట తీసుకొని ఒక దేవీ రూపాన్ని ఆ బాటిల్కి మనము ఆ విధంగా అలంకరించవచ్చు. గంగాదేవిగా మనము ఆ విధంగా అలంకరించిన తర్వాత ఎలా ఇప్పుడు కృష్ణుడికి కానీ రాధారాణికి కానీ అలంకరిస్తాము, ఆ విధంగా మనము గంగాజలంతో కూడిన బాటిల్కి అలంకరించి మనం ప్రదక్షిణ చేయొచ్చు, ప్రణామం చేయొచ్చు, నైవేద్యం సమర్పించవచ్చు గంగాదేవి. ఎందుకంటే స్వయం గంగాదేవియే. షోడశోపచారాలతోటి పూజించవచ్చు ఈ విధంగా. ఇక ఈ గంగాదేవి ఎక్కడి నుంచి ప్రవహించింది, ఎలా ప్రవహించింది, చివరికి సముద్రంలో కలిసేంత వరకు ఆ యొక్క ప్రవాహంలో ఏ ఏ నదులు వచ్చాయి, ఈ విషయాల గురించి మనం చెప్పుకుంటామండి. మొట్టమొదట వామన భగవంతుడి యొక్క ఎడమ కాలి యొక్క బొటన వేలు బ్రహ్మాండం యొక్క ఉపరితలంలో స్పర్శ కాగానే అక్కడ ఒక రంధ్రం పడింది. ఆ బ్రహ్మాండం బయట ప్రవహించే విరజా నది ఆయన పాదాలను కడుగుతూ ఈ భూతలానికి వచ్చింది. మొట్టమొదట భగవంతుని యొక్క పాదాలను కడుగుతూ ఆ విరజా నది ప్రవహించింది. అప్పుడు ఆ యొక్క ప్రవాహాన్ని భగవత్పది అని అంటారు. ఈ విధంగా భగవత్పది అన్ని లోకాలని అతిక్రమిస్తూ ధ్రువలోకానికి వచ్చింది. అప్పుడు ఆ ధ్రువలోకానికి వచ్చిన ఆ ప్రవాహాన్ని విష్ణు పదము అని అంటారు. ధ్రువుడు ఆ యొక్క ప్రవాహానికి ప్రణామం చేశారు. హాహా, నా స్వామి యొక్క పాదోదకం తీర్థము అంటూ ప్రణామం చేసి ఆ ఆచమనించి స్నానం చేశారు ధ్రువుడు. ఇలా విష్ణు పదము అక్కడి నుంచి దేవలోకం అంటే స్వర్గలోకంలోకి ప్రవహిస్తూ చంద్రమండలాన్ని అతిక్రమిస్తూ మేరు శిఖరం మీద పడింది ఈ యొక్క ప్రవాహం. మేరు శిఖరం మీద పడి 4 పాయలుగా 4 దిక్కుల్లో విభజింపబడింది.
ఈ తూర్పు దిక్కున ప్రవహించిన ఈ ప్రవాహాన్ని సీత అంటారు. 4 పాయలు అని చెప్పుకున్నాం కదండి. సీత, చక్షువు, భద్ర, అలకానంద. తూర్పు దిక్కులో ప్రవహించే ప్రవాహాన్ని సీత అని అంటారు. ఈ తూర్పు దిక్కులో ప్రవహిస్తూ కేసరాచలం, ఆ కేసరాచలం నుండి గంధమదన శిఖరం మీదుగా ప్రవహిస్తూ భద్రాశ్వ వర్షం నుండి అక్కడి నుండి లవణ సముద్రంలో కలుస్తుంది. ఇక పశ్చిమ దిక్కు ప్రవహించే ఈ యొక్క ప్రవాహాన్ని చక్షువు అని అంటారు. ఈ చక్షువు కేతుమాల వర్షం నుండి ప్రవహిస్తూ చివరికి లవణ సముద్రంలో కలుస్తుంది. ఇక ఉత్తర దిక్కు నుండి ప్రవహించే ఆ యొక్క ప్రవాహాన్ని భద్ర అంటారు. ఈ భద్ర ఉత్తర కురు దేశం నుండి ప్రవహిస్తూ లవణ సముద్రంలో కలుస్తుంది. ఇక దక్షిణం వైపు నుండి ప్రవహించే ఈ యొక్క ప్రవాహాన్ని అలకానంద అంటారు. ఈ అలకానందే భరతవర్షంలోకి ప్రవేశిస్తుంది. మొట్టమొదట హిమాలయాల్లో పడుతుంది. హిమాలయాల నుంచి మెల్లగా ప్రవహిస్తూ భరతవర్షంలో నుంచి లవణ సముద్రంలో కలుస్తుంది. ఇక హిమాలయాల్లో నుంచి ఏ విధంగా ప్రవహిస్తుంది, ఈ యొక్క ప్రవాహ మార్గం ఏంటి, ఈ విషయం గురించి మనం చెప్పుకుంటాం. అలాగే పూర్వము బాహుకుడు అనే ఒక గొప్ప మహాత్ముడు రాజు పరిపాలించేవారు. ఆయనకి సంతానం లేరు. తన భార్యలతోటి అడవులకు వెళ్తారు. తమ యొక్క కులగురువు ఔరవ మహర్షి ఒక గొప్ప యజ్ఞం చేస్తారు. అందులోంచి ఒక పాయసం వస్తుంది. ఆ పాయసాన్ని తన యొక్క పెద్ద భార్యకు ఇస్తారు. ఇవ్వడం వల్ల ఆవిడ గర్భాన్ని ధరిస్తుంది. ఇక మిగతా భార్యలు సవతులు ఉన్నారు. వారు చూశారు, అరే పెద్ద భార్య ఈవిడ గర్భవతి అయింది అని చెప్పి అసూయతోటి వీళ్ళందరూ కూడా ఆ యొక్క ఆవిడికి తినే ఆహారంలో విషం కలిపారు. ఆ విషం కాస్త గర్భంలో ప్రవేశించిందైనా కూడా గర్భస్థ శిశువుకి ఏమి కాలేదు. గర్భస్థ శిశువు జన్మించేటప్పుడు కూడా విషంతో కలిసి జన్మించాడు. అందుకే ఆయన పేరు సగరుడు అనే పేరు ఇచ్చారు. గరము అంటే విషము, గరళము అన్న కూడా విషము. విషంతో కలిసి జన్మించాడు కాబట్టి ఆయనే సగరుడు. ఈ సగరుడికి 2 భార్యలు, సుమతి, కేశిని. సుమతి, కేశిని ఇద్దరు కూడా తపస్సు చేస్తారు. శివుడు ప్రత్యక్షమవుతారు. అప్పుడు సుమతిని అంటారు శివుడు, అత్యంత శక్తివంతం కలిగిన ఒక పుత్రుడు కావాలా, లేకపోతే చాలామంది పుత్రులు కావాలా అని అడుగుతారు. అప్పుడు సుమతి అంటుంది, నాకు స్వామి చాలామంది పుత్రులు కావాలి. 60,000 మంది పుత్రుడిని పొందుతుంది శివుడి యొక్క వరప్రసాదం వలన. ఇక ఇంకొక భార్య కేశిని, ఆవిడ ఒకే పుత్రుడిని కోరుతుంది. శక్తివంతుడు, మంచి పేరు ప్రతిష్టలు కలిగిన ఒక్క పుత్రుడు చాలు అని అడుగుతుంది. ఈ కేశినికి ఒక్క పుత్రుడు. ఒకసారి ఏం జరుగుతుంది, సగరుడు అశ్వమేధ యజ్ఞాలు చేస్తారు. 100వ అశ్వమేధ యజ్ఞము ఇక పూర్తవుతుంది అనగా ఆ సమయంలో ఆ యొక్క అశ్వాన్ని దొంగిలిస్తాడు ఇంద్రుడు. ఇక 60,000 మంది కుమారులు వీళ్ళు అశ్వాన్ని వెతుకుతూ వెళ్తారు. మొత్తం పృథ్వీ అంతా వెతుకుతారు. చివరికి ఈ పృథ్వీని కూడా తవ్వుతూ కింద లోకాలకు వెళ్ళిపోతారు. ఎప్పుడైతే కింద లోకాలకు వెళ్ళిపోయిన తర్వాత కింద లోకాల్లో మొత్తం అన్నీ చూస్తారు. ఎక్కడ అశ్వం కనిపించదు. ఒక చోట కపిల ముని తపస్సు చేస్తూ ఉంటారు. ఆయన వెనకనే ఈ యొక్క అశ్వాన్ని కట్టేసి ఉందన్నమాట. అప్పుడు 60,000 మంది వస్తారు. వారేమనుకుంటారు, ఈ కపిల మునే అశ్వాన్ని దొంగిలించారు అని అనుకుంటారు. పాపం కపిల ముని ధ్యానిస్తున్నారు, ఆయనకేం తెలీదు. కానీ ఇంద్రుడు ఏం చేశాడు, ఆ అశ్వాన్ని తీసుకొచ్చి కపిల ముని వెనక అక్కడ కట్టేసి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే వీరందరూ అన్నారు, మా యొక్క అశ్వాన్ని దొంగిలించి నాటకం చేస్తున్నారు, నిజంగా మీరు ధ్యానించడం లేదు, నాటకం చేస్తున్నారు అని అన్నారు. కపిల మునికి కోపం వచ్చి కళ్ళు తెరిచారు. తెరవడంతో 60,000 మంది భస్మం అయిపోయారు, కాలి బూడిదైపోయారు. ఇక
ఈ ఇంకొక కుమారుడు అని చెప్పాం కదండి, కేసినికి ఇంకో కుమారుడు అసమంజసుడు. ఈ అసమంజసుడు గొప్ప యోగి, పూర్వజన్మలో భక్తుడు, ఈ జన్మలో కూడా భక్తుడు. అసమంజసుడు ఎవరికి అర్థం కారు ఆయన. చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి నూతిలో వేయడం, సరియు నదిలో వేయడం అలా చేసేవారు చిన్నప్పటి నుంచి. ఎవరికి అర్థం కారు. ఈ పెద్దలందరూ వెళ్ళి సగరుడికి కంప్లైంట్ ఇచ్చారు, అయ్యా మీ కుమారుడు అసమంజసుడు మా పిల్లల్ని సరియు నదిలో ముంచేస్తున్నారు అని చెప్పి. తర్వాత సగరుడికి కోపం వచ్చేసింది. తన కుమారుణ్ణి అడవులకి వెళ్ళిపోమని చెప్పారు. అడవులకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీరందరూ కూడా ఎవరినైతే ముంచేశారో సరియు నదిలో వాళ్ళందరూ తిరిగి వచ్చేశారు. కనుక గొప్ప యోగి ఈ అసమంజసుడు యొక్క కుమారుడే అంశుమానుడు. ఈ అంశుమానుడు తపస్సు చేశారు. గంగని అవతరింపచేయడానికి గొప్ప తపస్సు చేశాడు అంశుమానుడు వెళ్ళాడు కపిలముని దగ్గరికి. స్వామి, మా యొక్క 60,000 మంది నా యొక్క అన్నదమ్ములు పితరులు, నిజానికి పితరులు, నా యొక్క పితరులు వీరందరూ కూడా మీ యొక్క కోపాగ్నికి భస్మం అయిపోయారు, వీరు ఎలా ఉద్ధరింపబడతారు అని అడిగారు. అప్పుడు కపిల భగవానుడు అన్నారు, గంగ వచ్చి స్పర్శ చేస్తే వీరందరూ కూడా ఉద్ధరింపబడతారు అని అన్నారు. అప్పుడు అసమంజసు కుమారుడు అంశమానుడు గొప్ప తపస్సు చేశాడు. కానీ గంగ అవతరించలేదు. అంశమానుడు యొక్క కుమారుడు దిలీపుడు, ఈయన కూడా తపస్సు చేశాడు, కానీ గంగ రాలేదు. దిలీపుడు యొక్క కుమారుడు భగీరథుడు, ఈయన గొప్ప తపస్సు చేశారు. ఇంతగా తపస్సు చేశారు, స్వయంగా గంగాదేవి ప్రకటమైంది, ఏం కావాలి, ఇలా మా పితరులు అందరూ కూడా 60,000 మంది కాలి బూడిదై ఉన్నారు, వారిని ఉద్ధరించు అని ప్రార్థిస్తారు. అప్పుడు గంగాదేవి అంటుంది, సరే నా యొక్క ప్రవాహం అత్యంత వేగం, నా ప్రవాహాన్ని ఎవరు తట్టుకోగలరు? మొట్టమొదటి కారణం ఒకటి. ఇంకొకటి, సరే ఈ యొక్క భరత వర్షంలోకి ప్రవహిస్తాను, చాలామంది పాపులు అందరూ వచ్చి నాలో స్నానం చేస్తారు, ఈ పాపాలన్నీ నేను తట్టుకోలేను, నా వల్ల కాదు, అందరూ వచ్చి పాపాలన్నీ నాకు ఇచ్చి వెళ్ళిపోతారు అని చెప్పి గంగాదేవి అంటుంది. ఈ రెండుకి సమాధానం చెయ్యి, అప్పుడు నేను వస్తాను అని గంగాదేవి అంటుంది. అప్పుడు భగీరథుడు అంటారు, నీ యొక్క వేగాన్ని తట్టుకోగలరు శివుడిని నేను ప్రార్థిస్తాను. ఒకటైపోయింది సమాధానం. ఇంకొకటి, సరే చాలామంది పాపలు వచ్చి స్నానం చేస్తారు, భరతవర్షంలో భక్తులు కూడా ఉన్నారు కదా, కలువు నారాయణ పరాయణ, కలియుగంలో నారాయణుని భక్తులు చాలామంది ఉన్నారు కనుక వారు కూడా స్నానం చేస్తారు, ఆ యొక్క పాపాలని వారు తీసుకుంటారు, వారికేం కాదు, ఎందుకంటే వారి హృదయంలో ఎప్పుడు కూడా నారాయణుడు హృదయంలో వాసం చేస్తూ ఉంటారు, ఆ నారాయణుడు ఆ పాపాలను గ్రహిస్తారు కనుక ఉత్త పాపులే లేరు, భక్తులు కూడా ఉన్నారు, భక్తులు కూడా వచ్చి స్నానం చేస్తారు, దానివల్ల నువ్వు కూడా పవిత్రమైపోతావు అని చెప్పి భగీరథుడు అంటారు. ఇక శివుడి కోసం గొప్ప తపస్సు చేస్తారు, వచ్చి గంగాదేవి ఆ యొక్క వేగాన్ని తట్టుకోగలరు శివుడు మాత్రమే. భగవంతుని యొక్క పాదోదకం అని చెప్పి శివుడు గ్రహించారు, తన యొక్క జటలో బంధించేశాడు. మళ్ళీ భగీరథుడు తపస్సు చేశారు, ఒక్క పాయను తీశారు. ఈ పాయని, ఈ ప్రవహించే పాయే ఒక పాయ భగీరథం అని అంటారు. భగీరథుడు తపస్సు చేసి వచ్చిన గంగ భగీరథి గంగ అని అంటారు. ఇక స్వతహంగా వామన భగవంతుడి యొక్క పాదాల నుండి ప్రవహించే అన్ని లోకాలని అతిక్రమిస్తూ ప్రవహించింది ఇదే అలకానంద. ఇలా ప్రవహిస్తూ వస్తుంది. ఇక సరే, అలకానంద ఈ భగీరథ ఎలా హిమాలయాల నుంచి ప్రవహిస్తూ వచ్చింది, ఈ విషయాల గురించి మనం చెప్పుకుంటాం. చూడండి, మొట్టమొదట ఈ యొక్క గంగా ప్రవాహం హిమాలయాల మీద పడుతుంది. దక్షిణం వైపు నుండి వచ్చే ఈ ప్రవాహం 4 పాయలు అని చెప్పుకున్నాం, సీత, చక్షు, భద్ర, అలకానంద. ఈ దక్షిణం వైపు నుంచి ప్రవహించేది అలకానంద. మరి భగీరథుడు తీసుకొచ్చారు భగీరథి. చూడండి, హిమాలయాలు ఒక 2 భాగాలుగా చేద్దాము. ఒకటి గంగోత్రి,
ఎక్కడైతే భగీరథి గంగా ప్రవహిస్తుంది అక్కడి నుంచి. ఇంకోటి రెండోది సంతోపత్ హిమని, ఇది ఇంకో ప్రవాహం ఎక్కడి నుంచి అయితే అలకానంద ప్రవహిస్తుంది. గంగోత్రి నుంచి భగీరథి ప్రవహిస్తుంది, సంతోపత్ హిమని నుంచి అలకానంద ప్రవహిస్తుంది. ఈ గంగోత్రి, ఈ అలకానంద ఈ రెండు వచ్చి ఒక చోట కలుస్తాయి. ఆ కలిసే చోటనే దేవప్రయాగ్ అని అంటారు. సరే, ఈ సంతోపత్ హిమని నుంచి ప్రవహించే అలకానంద ఎక్కడైతే భగీరథి గంగాతో కలుస్తుంది, కలిసే ముందుగా 4 నదులు వచ్చి సహాయం చేస్తాయి. నిజానికి ఈ 4 నదులు ఏవే కాదు, ఇవి కూడా గంగలో ఒక భాగమే. ఈ 4 నదులు చూడండి, ఎక్కడైతే బద్రీనారాయణుడు ఉన్నారో అక్కడ నుంచి ఒక పాయ వచ్చి గంగలో కలుస్తుంది. దీనిని ధౌలి గంగా అని అంటారు. బద్రీనాథ్ నుంచి ప్రవహించి ఒక పాయ ప్రవహిస్తూ అలకానందలో కలుస్తుంది. ఈ కలిసే చోటనే విష్ణు ప్రయాగం అని అంటారు. ఇంకాస్త ముందుకెళ్ళిపోయిన తర్వాత నందాకిని అనే ఇంకో ప్రవాహం వచ్చి అలకానందలో కలుస్తుంది. ఈ కలిసే ప్రవాహాన్ని నందప్రయాగ అని అంటారు. ఇంకొక పాయ వస్తుంది, మూడో పాయ పిండార నది. ఈ నది వచ్చి అలకానందలో కలుస్తుంది. కలిసే ప్రాంతాన్ని కనప్రయాగం అని అంటారు. ఇంకొకటి లెఫ్ట్ సైడ్ నుంచి కేదార్నాథ్ నుంచి ఒక ప్రవాహం వస్తుందండి, దానిని మందాకిని అంటారు. ఈ మందాకిని వచ్చి అలకానందలో కలుస్తుంది. కలిసే చోటనే రుద్రప్రయాగ అని అంటారు. 4 ప్రయాగాలు చూడండి, విష్ణు ప్రయాగం, నందప్రయాగం, కనప్రయాగం, రుద్రప్రయాగం. ఈ 4 ప్రవాహాలు వచ్చి అలకానందలో కలుస్తాయి. ఈ మొత్తం ప్రవాహం వెళ్ళి భగీరథి గంగాతో కలుస్తుంది. ఈ అలకానంద, ఈ భగీరథి ఈ కలిసే చోటునే దేవప్రయాగం అని అంటారు. ఇక్కడ దేవప్రయాగం మొత్తం ప్రవహిస్తూ హరిద్వార్ వస్తుంది. చూడండి, మొత్తం అత్యంత విశాలమైనది, అత్యంత పొడవైనది గంగా నది. మొత్తం 2250 కిలోమీటర్లు ఎక్కడి నుంచి, గంగోత్రి నుంచి గంగాసాగర్ సముద్రంలో కలిసే ఈ మధ్య పొడవు 2250 కిలోమీటర్లు పైన ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంత పొడవైన నది ఈ గంగా నది. మొత్తం 4 రాష్ట్రాల్లో, మొత్తం 5 రాష్ట్రాల్లో గుండా ఈ ప్రవాహం ప్రవహిస్తుంది. మొట్టమొదటి చూడండి ఉత్తరాఖండం, అక్కడ నుంచి ఆరంభమవుతుంది. అక్కడ నుంచి యూపీ వస్తుంది, ఉత్తరప్రదేశ్, అక్కడ నుంచి బీహార్లోకి ప్రవేశిస్తుంది. బీహార్ నుంచి జార్ఖండ్లో జస్ట్ స్లైట్గా అలా జార్ఖండ్లో ప్రవేశిస్తూ పశ్చిమ బెంగాల్కి వెళ్ళి అక్కడ సముద్రంలో కలుస్తుంది. సరే, ఈ యొక్క ప్రవాహాన్ని చూడండి. ఇప్పుడు దేవప్రయాగ వరకు వచ్చాం కదండి. దేవప్రయాగ అక్కడ నుంచి హరిద్వార్ నుంచి ప్రవహిస్తుంది ఈ యొక్క గంగా. హరిద్వార్ నుంచి మెల్లగా ప్రవహిస్తూ ఉత్తరాఖండ్ నుంచి హరిద్వార్ నుంచి ప్రవహిస్తూ ప్రయాగరాజులో అక్కడ యమునా నది, సరస్వతి ఈ గంగతో కలుస్తాయి. ఈ 3 నదుల యొక్క సంగమాన్నే త్రివేణి సంగం అని అంటారు. ఇప్పుడే మొన్న కుంభమేళ జరిగింది. 120 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళ మొన్న రీసెంట్గా జరిగింది. ఇక్కడ చూడండి, యమునోత్రి నుంచి యమున వస్తుంది, ఈ త్రివేణి సంగం ఆ యొక్క సంగంలో కలుస్తుంది. సరస్వతి గుప్త రూపంలో వచ్చి కలుస్తుంది గంగలో. ఈ 3 నదుల యొక్క సంగమాన్ని త్రివేణి సంగం అని అంటారు. ఈ ప్రయాగరాజు ఉత్తరప్రదేశ్లో ఉంది. అక్కడ నుంచి బీహార్లోకి ప్రవేశిస్తుంది ఈ యొక్క గంగా. పాట్నా అలా ప్రవహిస్తూ మెల్లమెల్లగా జార్ఖండ్ జస్ట్ స్లైట్గా అలా స్పర్శ చేస్తూ వెళ్ళిపోతుంది పశ్చిమ బెంగాల్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 2 పాయలు అవుతుంది చూడండి. ఒకటి పశ్చిమ బెంగాల్ వైపుకి ప్రవహించే ప్రవాహాన్ని హుగ్లీ నది అని అంటారు. ఈ గంగనే ఇంకో పేరుగా హుగ్లీ నది అని అంటారు. ఇది వెళ్ళి సాగరం సముద్రంతో కలుస్తుంది. దాన్ని గంగాసాగరం మేళ అని సంవత్సరానికి ఒకసారి జరుపుతూ ఉంటారు. భక్తులందరూ ఆ యొక్క గంగా సాగరంలో కలిసే ఆ యొక్క ప్రదేశంలో స్నానం చేస్తూ ఉంటారు. గంగాసాగరం అని అంటారు. అక్కడే కపిలముని ఆశ్రమం కూడా ఉంది. ఇక ఇంకొక పాయ వెళ్ళిపోతుంది బంగ్లాదేశ్ వైపుకి. ఈ గంగే ఇంకో పాయ వెళ్ళిపోతుంది బంగ్లాదేశ్ వైపుకి. అక్కడ వారు ఈ గంగనే
పద్మ అని అంటారు, పద్మా నది అని అంటారు. కనుక మనం ఈరోజు గంగా నది యొక్క ప్రవాహం గురించి ఎలా మొట్టమొదట ప్రవహిస్తూ ఈ భరతవర్షంలోకి ప్రవేశించింది. భరతవర్షంలో ఎన్నో ప్రవాహాల్ని, ఎన్నో ఆటంకాలని తట్టుకుని ప్రవహిస్తూ చివరికి సాగరంలో కలిసింది. ఈ విషయాల గురించి మనం ఈరోజు చెప్పుకున్నామండి. కనుక గంగానది యొక్క మహాత్మ్యంలో చెప్పబడింది, గంగా అని ఒక్కసారి అంటే చాలు వాడికి ముక్తి లభించినట్లే. గంగా యొక్క మహాత్మ్యంలో చెప్పబడింది, ఒకసారి గంగా అంటే చాలండి ముక్తి లభించినట్లే. అంత మహిమ కలిగింది. ఇక గంగలో మనం స్నానం చేయగలిగామంటే ప్రతినిత్యము ఒక్క బొట్టుకేసుకున్నా కూడా మనము నిజానికి గంగలో స్నానం చేసినట్లే. ఇక మంత్రం చెప్పుకున్నాం. మొట్టమొదట ఈ యొక్క సప్తనదులను ఆహ్వానించటం, ఈ విధంగా గంగలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. చూడండి, గంగా అంటేనే మోక్షం లభించినట్లు. ఒక నిజంగా జరిగిన ఒక సంఘటన. పూర్వము ఒక బ్రాహ్మణుడు, ఒక పండితుడు ఉండేవారు. ఆయన గంగాదేవి మహాత్మ్యం ఇలాగే చదివారు, విన్నారు. ఇంత మహిమ ఉంది ఏంటి గంగా, కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి ఎవరైనా సరే గంగా అని ఒకసారి అంటారో వారికి కూడా గంగాలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది అని చదివారు. మరి శాస్త్రాల్లో చెప్పింది అబద్ధం కాదు, నిజమే కదా. సరే, ఇంత మహిమ కలిగింది, ఒకసారి నేను వెళ్ళి గంగలో స్నానం చేసి ఇంకెంత ఫలితం లభిస్తుంది అని చెప్పి వెంటనే ఆయన అన్ని వేల కిలోమీటర్ల దూరం వెళ్ళి స్నానం చేయడానికి ఇక వెళ్ళే ముందుగా ఇంట్లో చెప్పేశారు, నేను ముక్తిని పొందుతున్నాను, నేను మోక్షాన్ని పొందుతున్నాను, నేను మళ్ళీ ఇంకా తిరిగి రాను అని చెప్పి ఇంట్లో చెప్పేశారు ఆయన. నేను గంగలో స్నానం చేసిన తర్వాత శాస్త్రం చెప్తుంది మోక్షం పొందినట్లే, ముక్తిని పొందినట్లే. కనుక నేను గంగలో స్నానానికి వెళ్తున్నాను, నేను ముక్తిని పొందుతాను, మళ్ళీ నేను తిరిగి రాను అని చెప్పి ఇంట్లో భార్యకి పిల్లలు అందరికీ చెప్పేసి వెళ్ళిపోయారు ఆయన. వెళ్ళి హరిద్వార్లో గంగలో స్నానం చేసేసారు. చేసిన తర్వాత ఒడ్డు మీద కూర్చొని అనుకుంటున్నారు, సరే గంగలో స్నానం చేసిన తర్వాత ముక్తి లభిస్తుందని శాస్త్రంలో చెప్పబడింది, ఇంకా నాకు ముక్తి కలగలేదేంటి, వైకుంఠం నుంచి విమానం రాలేదేంటి, ఎందుకని అంటే నేను సరిగా శ్రద్ధాపూర్వకంగా చేయలేదా ఏంటి, నిజంగా గంగా స్నానం ఎలా చేయాలి, శాస్త్రంలో ఎలా చెప్పబడింది అలా చేశారు ఆయన. ఎలా చెప్పబడింది శాస్త్రంలో చూడండి. గంగలో స్నానం చేయడానికి మనము ఏమేం చేయాలి. గంగలో మొట్టమొదట స్నానం చేసే ముందుగా మనం ఇంట్లో స్నానం చేయాలి. పరిశుభ్రమైన బట్టలు వేసుకొని అప్పుడు గంగానదికి వెళ్ళాలి. మనం మొట్టమొదటి ప్రణామం చేయాలి, స్తుతి చేయాలి, తర్వాత ఆచమనించాలి, తర్వాత అప్పుడు ప్రవేశించాలి గంగలోకి. ప్రవేశించిన తర్వాత ఎన్ని మునకలు మునగాలనుకుంటున్నారో అన్ని మునకలు మునగాలి. ఈత కొట్టకూడదు, మరి ఎంజాయ్మెంట్ అంటూ అటు ఇటు తిరగకూడదు. గంగలో మునిగిన తర్వాత వెంటనే వచ్చేసిన తర్వాత తుడుచుకోకూడదు. ఎంతవరకు గంగా యొక్క చివరి డ్రాప్ వరకు కూడా ఉంటుంది ఈ శరీరంలో, అప్పటి వరకు కూడా అలాగే నిలబడాలి. తర్వాత చూడండి, ఎన్ని డ్రాప్స్ ఉన్నాయో అన్ని వేల సంవత్సరాలు మన యొక్క పితరులు అందరూ కూడా స్వర్గలోకంలో వాసం చేస్తారు. చూడండి, పితరులు కూడా ఉద్ధరింపబడతారు. మనం చేసే గంగా స్నానం వలన మన యొక్క పూర్వీకులు కూడా ఉద్ధరింపబడతారు. అంత మహిమ కలిగింది ఈ యొక్క గంగకి. ఇలా స్నానం చేసిన తర్వాత చివరి బిందు, చివరి డ్రాప్ వరకు కూడా గంగా వెళ్ళిపోయేంత వరకు కూడా అలాగే ఉండాలి. తర్వాత అప్పుడు బట్టలు మార్చుకొని, అలాగే ఏ బట్టలతోటి మనం స్నానం చేస్తామో ఆ బట్టల్ని మళ్ళీ పిండకూడదు గంగలోకి. ఆ యొక్క ప్రవాహం పిండిన ఆ యొక్క నీళ్లు గంగలోకి వెళ్ళకూడదు. ఇలా స్నానం చేయడం వలన ఒకవేళ సౌభాగ్యం వలన 45 రోజుల్లో మృత్యు వచ్చినా కూడా మనము డైరెక్ట్గా వైకుంఠం వెళ్ళగలం. ఈ విధంగా స్నానం చేయడం వల్ల ఒక్కసారి చేస్తే చాలు, జీవితంలో 45 రోజుల లోపల మృత్యు వచ్చినా కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కనుక ఆయన ఎంతగా శ్రద్ధగా ఈ విధంగా స్నానం చేసి కూర్చున్నారు. సరే, ఇంకా నాకు ముక్తి లభించలేదు అని అంటూ కూర్చున్నారు. అప్పుడు ఆ సమయంలో ఆధార్లోనే నారదముని వెళ్తున్నారు. ఏంటయ్యా అంటే అప్పుడు ఆయన చెప్పారు జరిగిన విషయం. ఇలా గంగాలో స్నానం చేస్తే ముక్తి లభిస్తుంది, మోక్షం లభిస్తుంది, వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నేను విన్నాను స్వామి, మరి నాకు ఇంకా వైకుంఠ ప్రాప్తి ఎందుకు కలగలేదు అని ఆయన అన్నారు. అప్పుడు నారదముని సరే శాస్త్రంలో చెప్పింది వ్యాసదేవులు రాశారంటే నిజమే కదా, అబద్ధమేం లేదు, సరే మనం సృష్టికర్త అయిన బ్రహ్మను అడుగుదాం అని చెప్పి
అక్కడ నుంచి నారదముని ఆ బ్రాహ్మణుని తీసుకొని బ్రహ్మలోకం వెళ్ళారు. బ్రహ్మను అడిగారు, ఇలా స్వామి శాస్త్రంలో చెప్పబడింది గంగలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని, ఈయన చేశారు ఇంకా మోక్షం కలగలేదు. సరే సరే అప్పుడు బ్రహ్మ అన్నారు, సరే నిత్యము గంగాను ధరించే గంగాధరుడు అంటే శివుడిని అడుగుదాము అని చెప్పి బ్రహ్మ నారదుడు ఆ బ్రాహ్మణుడు శివలోకం కైలాసం వెళ్ళారు. శివుడిని అడిగారు. అప్పుడు శివుడు అన్నారు, అవును శాస్త్రంలో చెప్పబడిందంటే నిజమే మోక్షం లభిస్తుంది, ఇంకా మోక్షం ఎందుకు లభించలేదు? గంగను నిత్యం నేను ధరిస్తున్నాను, అయినా కూడా ఈ బ్రాహ్మణుడికి ఇంకా మోక్షం ఎందుకు లభించలేదు? సరే ఎవరి పాదోదకమైతే ఈ గంగా ఆయనే అడుగుదాం అని చెప్పి వైకుంఠం వెళ్ళారు అందరూ కలిసి. శివుడు, బ్రహ్మ, నారదుడు, ఆ బ్రాహ్మణుడు అందరూ కలిసి వైకుంఠం వెళ్ళారు. వైకుంఠంలో భగవంతుని అడిగారు, స్వామి ఇలా గంగలో స్నానం చేసి మోక్షం లభిస్తుందని రాస్తున్నారు కదా, మరి ఇంకా ఈయనకి మోక్షం లభించలేదు అని అన్నారు. అప్పుడు నారాయణుడు అన్నారు, సరే ఈ వ్యక్తిని ఇక్కడ పెట్టేసి మీరు వెళ్ళిపోవచ్చు అంటే నారదుడే స్వయంగా తీసుకెళ్ళి వైకుంఠంలో చేర్చారు అని అర్థం. కనుక గంగలో స్నానం, గంగా అంటేనే మోక్షం లభించినట్టు, గంగా అంటేనే ముక్తి లభించినట్లు. ఇక గంగలో నిత్యం స్నానం చేయడం వలన ఇక వారి యొక్క సౌభాగ్యానికి ఇంకేం చెప్పాలి చెప్పండి. కనుక జూన్ 5వ తేదీ గంగ యొక్క పుట్టినరోజు, అవతరించిన రోజు. కనుక మనమందరం కూడా నిత్యము స్నానం చేయొచ్చు గంగలో. మనం గంగాజలం ఒక్క డ్రాప్ వేసుకుంటే చాలు, అందులో నీళ్ళు పోసి మనం స్నానం చేస్తే, అలాగే ఈ మంత్రం చెప్పుకున్నాము, ఈ సప్తనదులు ఆహ్వానించి స్నానం చేసినా కూడా గంగలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. ఈ విధంగా గంగ అందుబాటులో ఉందంటే ఇంకేంటి, మనకి ఇంకా దక్షిణ గంగ మనకి అందుబాటులోనే ఉంటుంది ఎప్పుడు, గోదావరి. ఈ శివుడు ఒక పాయతోటి భగీరథ వచ్చింది, భగీరథుడు తపస్సు చేయడం వల్ల ప్రవహించింది భగీరథ. గౌతమ్ ఋషి తపస్సు చేశారు, ఇంకొక పాయ తీశారు, ఈ గంగని ఇంకొక పాయలా వచ్చేసింది, దాన్ని దక్షిణ గంగ లేకపోతే గోదావరి అని అంటారు. సో గంగకి గోదావరికి తేడా లేదండి. ఈ శివుడు ధరించిన ఇంకొక పాయే గౌతమ్ ఋషి తపస్సుకు ఫలితంగా ప్రసన్నుడై శివుడు ఇంకొక పాయను తీశారు, అక్కడ నుంచి ప్రవహించింది ఈ యొక్క గోదావరి. కనుక దక్షిణ గంగ అని అంటారు. సెకండ్ లాంగెస్ట్ ప్రవాహం ఈ గోదావరి. కనుక గంగా యొక్క మహిమ గురించి ఈరోజు మనం చెప్పుకున్నామండి. హరే కృష్ణ భక్తులందరికీ ధన్యవాదాలు.